ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఖచ్చితంగా అడ్డుకుంటామని, ప్రజల నిర్ణయాన్ని గౌరవించకుండా ముందుకు వెళ్తే అధికారంలోకి వచ్చాక తాము సరిచేస్తామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పారు. నిత్యంగా ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. ఓ ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఓ ప్రభుత్వ దవాఖాన కావాలని ఎప్పుడు ప్రధానంగా కోరుకుంటారు. అలాంటిది ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటిజం చేసి దాన్ని దోపిడీ చేసి దోచుకుందామనే నీచమైన సంస్కృతి, నీచమైన ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. 8,000 కోట్లలో వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టారని వాళ్ళు చెప్తున్నారు కదా. 8,000 కోట్లు అంటే ఎంత శాతం? 30%, 28% ఖర్చు పెట్టారు. ఎప్పుడు నేను 2 సంవత్సరాలు ఈ అమరావతి వచ్చి మరి ఎంత ఖర్చు పెట్టారు? 1,50,000 కోట్లు వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. మరి మానేశారా? కాంట్రాక్ట్ బెదిరించి కాదు, ప్రజల కోసం దోపిడీ ఎవరు చేసినా ప్రజలు ఏ కాంట్రాక్ట్ చేసినా, అది ఏ పార్టీ చేసినా, ఏ వ్యక్తులు చేసినా మేము